రాణి గారు నాన్నగారిది అందమైన చిత్రపటం చేయించారు. నువ్వే దానికి తిలకం దిద్దాలని అనుకుంటున్నారు. తిలకం పెడతావు కదా? నువ్వు చక్కగా ఉండాలి. వెళ్దామా? నేను నీకు మాటిస్తున్నాను చరణ్ పన్న, నువ్వు వదిలేసి వెళ్ళిన అన్ని పనుల్ని నేను పూర్తి చేస్తాను. ఎవరు ఊహించారో సంతోషంగా కొనియాడాల్సిన ఆయన ఇలా ఊరేగింపుతో వెళ్ళిపోయారు. రాజసింహాసనంపై కూర్చుని ఈయన రాజ్యాన్నే పరిపాలించాల్సిందే. ఆ రాజసింహాసనం అలాగే ఖాళీగా ఉంది. లేదు మోహిని, అది అలాగే ఉండదు. శరణ్ బన్నా మనతో లేకపోవచ్చు, కానీ తన వారసుడు ఇప్పుడు కూడా ఈ రాజమందిరంలో ఉన్నాడు. సరిగాని ఆయన ఎవరు? అదుగో వీర్గఢ్కి కాబోయే మహారాజు అవిక్ శరణ్ సింగ్ రజావాలా. నోటి మాట రాని చిట్టెలుక మహారాజా. రా అవిక్ బన్నా, ఇప్పుడు నువ్వు మీ నాన్నగారి నుదుటి మీద తిలకం దిద్దాలి. ఆయన ఆశీర్వాదాన్ని పొందు. నువ్వు మీ నాన్నగారిలా వీర్గఢ్కి రాజువయ్యి ఈ సింహాసనాన్ని అధిష్ఠించాలి. ఐ మిస్ యూ అమ్మా నాన్న. మీరు లేకుండా బతకడం నాకు చాలా కష్టంగా ఉంది నాన్న. ఏది తినాలనిపించటం లేదు, ఎక్కడికి వెళ్ళాలనిపించటం లేదు. ఎప్పుడు అవిక్ని చూడండి, తన పరిస్థితి ఏం బాలేదు. వాడెవ్వరితోటి మాట్లాడటం లేదు, నాతో కూడా మాట్లాడటం లేదు. దయచేసి ఆశీర్వదించండి, మాకు ధైర్యాన్ని ఇవ్వండి. అప్పుడే నేను అవిక్ని మునుపట్ల మార్చగలుగుతాను. అవిక్ బన్నా, నీకేం కాలేదుగా? తను చిన్న పిల్లాడు కదా, తండ్రిని ఫోటోలో చూడగానే భయపడిపోయాడు. 15 రోజులైనా ఒక్క మాట కూడా మాట్లాడలేదు చూడండి. తను వీర్గఢ్ సింహాసనంపై కూర్చుని అన్నీ చూసుకుంటాడా? మనందరం 12 ఏళ్లుగా ఈ సింహాసనంపై కూర్చునే రాజు కోసం ఎదురు చూస్తున్నాం రాణి. ప్రజలు ఇంకా ఎంతకాలం ఎదురు చూస్తుంటారో? తనకి 18 ఏళ్లు రావడానికి ఇంకా 12 ఏళ్లు ఎదురు చూడాలి. అన్ని రోజులు మనం ఎదురు చూస్తూ ఉండలేం కదా. మనం ఇంకా కూడా ఆలస్యం చేశామంటే ఆ తర్వాత వీర్గఢ్ ప్రజలందరూ కూడా, అలాగే అంతఃపురంలో ఉన్న వాళ్ళందరూ నమ్మకం కోల్పోతారు. మన రాజ్యంలో ఉన్న ప్రజలందరూ గొంతు విప్పి వ్యతిరేకత తెలిపే లోపు మనం మన పృథ్వీని తప్పకుండా సింహాసనంలో కూర్చోపెట్టి చూడాల్సిందే. లేదు లేదు లేదు, ఒక్క నిమిషం. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? అన్నిటినీ మీరు ఆటలాటగా తీసుకోకూడదు. గద్దె బాధ్యత తీసుకోవడం అనేది పెద్ద బాధ్యత. ఇప్పుడు నేను ఆ బాధ్యత తీసుకునే మనస్థితిలో లేను. ఎందుకన్నయ్యా? మీరు కాకపోతే ఇంకెవరు? మీరు ఈ ఇంటికి పెద్ద కొడుకు. ఈ అధికారం తీసుకోవడానికి మీకు హక్కుంది. చరణ్ అన్నయ్య మనల్ని వదిలి 1 సంవత్సరం కూడా కాలేదు, కానీ మీరందరూ ఆ రాజస్థానం గురించి ఆలోచిస్తున్నారు. నీకు దిగులేదు, కానీ మేము వంశపారంపర్యాన్ని చూడాలి కదా. మీరు సరిగ్గానే చెప్పారు. ఈ రాజభవనంలో ఇప్పటికే చాలా సంఘటనలు జరిగాయి. ఇక మన వల్ల వీర్గఢ్కి అన్యాయం జరగకూడదు. నేను వీర్గఢ్ రాజు పేరుని ఇప్పుడే ఈ క్షణమే ప్రకటిస్తాను. సైనవి, ఎప్పుడైనా సరే దేవుడు దిగివచ్చి మీ అమ్మా నాన్నలనైనా లేదా అవిక్ నుంచి ఎవరినైనా సరే సెలెక్ట్ చేయమని చెప్తే అవిక్నే సెలెక్ట్ చేయాలి. ఐ ప్రామిస్ యూ నాన్న.
వీర్గఢ్కి తదుపరి రాజు నాన్న కాబోయేది. తర్వాత రాకుమారుడు అవిక్కే. తనే రాజు అవుతాడు. ఇది మా నాన్నగారి కోరిక. నేను కూడా ఆయనకి మాటిచ్చాను. ఈరోజు మీకు మాటిస్తున్నాను. 12 సంవత్సరాల తర్వాత జరిగే పూజకి అవిక్ని సిద్ధం చేస్తాను. ఆహాహా, పెద్ద పెద్ద డాక్టర్స్ చేయలేనిది తను చేసి చూపిస్తుందా? అవును, మేం మాట్లాడుకుంటుంటే మధ్యలో దొరుకుతున్నావే నువ్వెవరు? ఈ రాజభవనానికి అంత అశుభ సమయం రాలేదు. మహారాణి నీ మాట వినాల్సిన అవసరం లేదు. అవునా మహారాణి? శైనవి సరిగ్గానే చెప్పింది. ఈ విషయం నీది శైనవిది కాదు మోహిని. ఇది శరణ్ బన్నాకే సంబంధించింది. ఇది తన కోరిక. తను కోరుకున్నది ఇదే అయితే తన వారసుడు అంటే అవిక్ వీర్గఢ్కి రాజవ్వాలని. అంటే మనం తనకొక అవకాశం ఇవ్వాలి. ఒక్కరోజు. నీ దగ్గర కేవలం ఒకే ఒక రోజుంది. అవిక్ శరణ్ బన్నా చిత్రం నుంచి ఆశీర్వాదాన్ని పొంది రాజ తలపాగాని ధరిస్తే అప్పుడు వీర్గఢ్కి రాజు తనే అవుతాడు. ఇది నేను నీకిస్తున్న మాట. పద వెళ్దాం. మీరు రండి, మీతో నేను కాస్త మాట్లాడాలి. రండి. చూసావా, ఆ అమ్మాయికి రాజసింహాసనం మీద దృష్టి పడింది. దాన్ని దక్కించుకోవడానికి తన తమ్ముణ్ణి బలి తీయడానికి కూడా సిద్ధపడింది. నిజంగానే సైనవి ఇలాంటి వ్యక్త? ఈ రాజకిరీటం మన సొంతం అవ్వాలని అనుకుంటే అవి జీవితాంతం మోగోడిగానే ఉండిపోవాలి. 15 రోజులుగా ఏ అబ్బాయి అయితే మాట్లాడలేకపోయాడో వాడు ఒకే రోజులో రాగాలు ఆలపిస్తాడా ఏంటి? నాకిప్పుడు అవిక్ గురించి ఎలాంటి దిగులు లేదు. ఆ శైనవి గురించే నా దిగులంతా. ఇలా చూడు, ఎంత అందంగా ఉందో. ఇలా చూడు, ఇక్కడ మనం ఒక బోర్డ్ని డ్రా చేద్దాం, ఓకేనా? చూడు ఎలా ఉంది, అందంగా ఉంది కదా? అవేక్, ఇది చూడు, ఎంతో అందంగా డ్రా చేశాను. అందమైన ఇల్లు. వెల్ డన్ అవేక్. వాడు మౌనంగానే ఉంటే 2 విధాలుగా లాభాలున్నాయి. ఒకవేళ తను నోరు తెరవకపోతే అప్పుడు రాజు అవ్వలేడు కదా. ఇంకొక విషయం, తను శైనవితోనో మిగతా వాళ్లతోనో జరిగిందేది చెప్పలేడు. సరే వదిలేయ్, ఒక్కరోజే కదా ఉంది. ఇలా చిటిక వేసేలోపు ఒక్కరోజు అయిపోతుంది. ఆ తర్వాత సూర్యోదయం వస్తుంది. అది ఖచ్చితంగా కొత్త రాజుతోనే వస్తుంది. అది సరే, కానీ ఈ రాత్రి సుదీర్ఘ రాత్రిగా ఉండబోయేది లేదు. భయంగా ఉంది. ఒకవేళ శైనవి వాడిని నయం చేసేస్తే? నేను భయపడాలి, నువ్వు భయపడకూడదు. నువ్వు నాన్నలాగా బ్రేవ్ బాయ్వి కదా.
ఐ ప్రామిస్ నీ మనసులోని భయాన్ని పోగొడతాను. ఆ సైనవి ఎంతైనా ప్రయత్నం చేయొచ్చు. అవిక్ని భయం నుంచి ఎప్పటికీ బయటికి తీసుకురాలేదు. ఏంటంకల్ ఇదంతా? మీరింకా సైనవి ఇంకా అవిక్ వెనకాలే తిరుగుతున్నారా? చెప్పండి. ఎవరైనా మందు ఫ్యాక్టరీ గురించి ఆలోచించారా? చెప్పండి. దాని గురించి మాట్లాడరే. సరే, కాస్త ఓపిగ్గా ఉండి ఒక్కరోజైనా మనం చూడాలి. ఆ తర్వాత డబ్బు, పవర్ అంతా మన చేతికొస్తుంది. సరే అక్క, ఇప్పుడు నేను బయలుదేరుతాను. ఇంకొక విషయం, రేపు తెల్లవారుజామునే వీర్గట్కి రాణిగా నేను చూడాలి. నీ సపోర్ట్ లేకుండా మేమీ పవర్ని చేపట్టుకోలేము. చాలా థ్యాంక్స్ తమ్ముడు. సరే సరే, ఇలా చూడు, నువ్వు నా అక్కవి. నువ్వు రాణి అవడం చూడటానికే కదా నేను ఇక్కడ ఉన్నది. అవును, నువ్వు త్వరగా రాణి వైపు. సైనవి, నువ్వేడవకూడదు. నీ కన్నీళ్ళు అవిక్ని ఇంకా బలహీనంగా మారుస్తాయి. నువ్వు వాడికి అక్కవి మాత్రమే కాదు, నువ్వే అమ్మవి, ఇంకా నాన్నవి కూడా. అవిక్ ఏమైందిరా? అవిక్ ఏమైంది? అవిక్ అవిక్ నువ్వెందుకు భయపడుతున్నావు? ఇదిగో అక్కడ నేనున్నాను కదా. అవిక్ అంటే మంటని చూస్తే అవిక్ భయపడుతున్నాడు. అందుకే నాన్న ఫోటోకి తిలకాన్ని కూడా దిద్దలేదన్నమాట. అవిక్ ఇలా చూడు, కాస్త ముందుకి రా. చూడు, దీన్ని పట్టుకో. దీని పెద్ద మంట అనుకుంటే ఇది నేను భయపడుతుంది అవిక్, కానీ దీన్ని ఒక వెలుగుగా చూడు, నీకు సరైన దారి చూపిస్తుంది. భయపడకు, నువ్వు దీన్ని వెలుగుగా భావించి ఊది చూడు, ఖచ్చితంగా నీకు ఇదొక దారిని చూపిస్తుంది. అవిక్, నువ్వెందుకు భయపడుతున్నావు? నిజానికి నువ్వు నాన్నలాగా చాలా బ్రేవ్ కదా, ఒక రాజుగారి కొడుకువి. ఇలా చూడు, వీరత్వం నీ రక్తంలోనే ఉంది. అవిక్, అవిక్ నా మాట విను. అవిక్, అవిక్, అవిక్ నా మాట విను. అవిక్ ప్లీజ్. చూడు, ఇప్పుడు చూడు, అయిపోయా. ఇప్పుడు నువ్వు ఓడిపోయావు. ఈ కాలం జనరేషన్ ఉందే, ఓడిపోయినా కూడా ఓటమిని అంగీకరించట్లేదు. రేపు తన కంట నీళ్ళొస్తాయి కదా, అప్పుడు అది చూడ్డానికి చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు నిన్ను ఓడిస్తాను చూడు. సమీర్ అన్న, ఏంటిది? రియల్ లైఫ్ లో ఎప్పుడు మీరే విన్నర్. కనీసం ఈ గేమ్ లోనన్నా నన్ను గెలవనివ్వండి. నెవర్. గేమ్ అయినా రియల్ లైఫ్ అయినా సమీర్ అన్న ఎప్పుడు ఓడిపోలేదు. కమాన్ అన్నయ్య. ఇట్స్ అబౌట్ ఎండ్ ద గేమ్ అండ్ we did it. నాకు తెలుసు మా అమ్మ నాన్న చనిపోవడం వల్ల నీకు ఎలాంటి దిగులు లేదని, కానీ కొంచెమైనా అండర్స్టాండింగ్ అనేది ఉండాలి కదా. పక్కోళ్ళ బాధల్ని చూసి సంతోషపడకూడదు. నీ బాధ నువ్వే అనుభవించాలి, అంతేగాని నీకోసం ఎవరు ఇది నాకు బాగా తెలుసు. నువ్వు నన్ను ఎంత మాత్రం అర్థం చేసుకోలేవు. కానీ ఈ పనేంటి? కనీసం కొన్ని రోజులైనా నువ్వు ఆడకుండా ఉండొచ్చు కదా. మేము ఊరికే గేమ్ ఆడుతున్నావు, నువ్వు కంట్రోలర్ ఇవ్వు. చెప్పాలంటే నీకు నీ లైఫే ఒక ఆటలా ఉంది సమీర్. డబ్బున్న తండ్రికి పుట్టిన డబ్బున్న కొడుకువి కదా. కానీ ఒక్క మాట మాత్రం మర్చిపోకు, గేమ్లో చనిపోయినా మళ్ళీ బతకొచ్చు, కానీ రియల్ లైఫ్లో అలాంటి అవకాశం ఎప్పుడూ రాదు. కంట్రోలర్ ఇవ్వు. నేను దీన్నివ్వను. నీ కారణంగానే మా అమ్మ నాన్న ఈ రోజు నాతో లేరు. ఆ రోజు నువ్వు నన్ను కార్లో లాక్ చేసి ఉండకపోతే నేను మా అమ్మ నాన్నని కాపాడుకునేదాన్నేమో. సమీర్,
సమీర్, నీ వల్లే నా జీవితం అంతా చీకటైపోయింది. ఐ హేట్ యు సమీర్. అరెరెరెరెరే, మన రాజకుమారుణ్ణి వచ్చి చూడండి. తల వరకు కప్పుకుని ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. రాజకుమారుడికి బాగా చలిగా ఉన్నట్టుంది. ఇలా వణుకుతూ నిద్రపోవడం నేను చూడలేకపోతున్నాను. ఏంటి చూస్తున్నావు? వెళ్ళు, వెళ్ళి తగలబెట్టే. దేనికోసం భయపడుతున్నావు? భయపడకూడదు. ఇకపై నీకు చలేదు. అక్కడ చూడు, నిప్పు. బాగా చూడు బాబు. నిప్పు తీసుకొచ్చి నీ పక్కనే ఉంచడం వల్ల మొత్తం చలి నీ దగ్గర నుంచి ఎగిరిపోతుంది. నేనున్నాను కదా, ఎందుకు భయపడుతున్నావు? అమ్మా నాన్న లేకపోతే ఏమైంది? నీకు నీ లైఫ్ లో ఏదైనా ఒకటి కావాలనుకుంటే భయపడకుండా నువ్వు వచ్చి నా దగ్గర అడగొచ్చు. నేను నీ పెద్దమ్మని కదా. చూడు, ఇంతకు ముందే నా జీవితంతో చాలా ఆడుకున్నావు సమీర్. ఇక మీదట నువ్వు ఆ పని చేయకూడదు. ఏంటి సమీర్ అన్న, తను ఇంత మాట్లాడి వెళ్తుంటే మీరు చూస్తూ ఊరుకున్నారేంటి? నన్ను తిట్టలేదు, తనని తాను తిట్టుకుంది. మీరిలా ఏ నమ్మకంతో అంటున్నారన్నా? ఎందుకంటే నేను అమ్మని కోల్పోయాను. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఈ డోర్ని బయట ఎవరు లాక్ చేశారు? అవే నీకేమైంది? అవే లే, కళ్ళతారు. అవే నన్ను ఒకసారి చూడు. నీకేమైంది? అవే ఏమైంది? నువ్వు భయపడకు. నేను నీతో ఉన్నాను కదా, నువ్వు అస్సలు భయపడకు. ఈ మంటలు నేనేం చేయలేవు అవిక్. నమస్కారం రాణిగారు. రాణిగారు వర్ధిల్లాలి. నిన్న రాత్రి చాలా విషయాలు జరిగాయి మహారాణి. ఇంత జరిగాక అవిక్ ఇక్కడికి వస్తాడన్న నమ్మకం లేదు. ఆ శైనవి తను కూడా చిన్నమ్మాయే కదా, తెలియకుండా నోరు జారుతుంది. ఇలా చూడండి, తన మాటల్ని మనం సీరియస్ గా తీసుకోకూడదు రాణిగారు. అదే మనం అందరం ఎన్ని రోజులు వెయిట్ చేసాం కదా, ఇంకొన్ని రోజులు వెయిట్ చేద్దాం. అయితే మీరే చెప్పండి, ఇంకెంతసేపు ఎదురు చూడాలి? ఎందుకంటే నైట్ నుంచి అందరం ఎదురు చూస్తున్నాం. తను రూమ్లో ఎక్కడా లేదు. రూమ్లో లేడంటే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు?
గొప్ప గొప్ప మాటలు చెప్పింది జరగకపోయేసరికి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందా? ఆ అమ్మాయి దగ్గర నుంచి ఏం ఎదురు చూస్తున్నారు? వినండి, నాకిప్పుడేమనిపిస్తోందంటే మనం అనుకున్నట్టు ఆ అమ్మాయి గనక సాధించకపోయిందంటే కనీసం మనమైనా మన రాజ్యంలోని ప్రజల గురించి కాస్తైనా ఆలోచించాలి కదా. ఇలా చూడు రాజ్, నేను చెప్పినట్టు ఎవరి మాట వినకుండా పృథ్వీని మహారాజుని చేసేసేయ్. అవును, ఈయన చెప్పేది కరెక్టే కదా. మీరు మీ బాధ్యతల నుంచి తప్పించుకుని వెళ్ళలేరు. అందరి నమ్మకాలు ఇప్పుడు మీపైనే ఉన్నాయి. అక్కడ చూడండి, మహారాణి గారు సిద్ధంగానే ఉన్నారు. వెళ్ళండి. సమీర్, చెప్పండి. నువ్వు వీరితో పాటు వెళ్ళిరా. తలపాగా పైనుంది, అది తీసుకురావాల్సిన సమయం వచ్చింది. పదండి వెళ్దాం. అంతా పూర్తయింది యజమానమ్మా. రాజకుమార్ అవికే దీన్ని తీసుకొచ్చాడు.